హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. ఈరోజైతే నేను మా అవికా డ్రెస్సెస్ కలెక్షన్స్ అయితే చూపిస్తున్నాను. ఇవన్నీ మా చెల్లి స్టిచ్ చేసినవి మాత్రమే చూపిస్తున్నాను. చూడండి అన్ని డ్రెస్సెస్ అయితే ఏవి బాగున్నాయో చెప్పండి అందులో చూసి. ఈ డ్రెస్ అయితే మేము మదీనాకి వెళ్ళినప్పుడు అయితే తీసుకున్నాము మిన్నుకి. చాలా బాగుంటుంది, కలంకారీ మోడల్లో ఇది డ్రెస్. దీనికి వచ్చేసి పింక్ కలర్ బ్లౌజ్ అయితే ఇచ్చింది. హ్యాండ్స్ అయితే చిన్నగా పెట్టింది మా సిస్టర్. అయితే చూడండి చాలా సింపుల్గా చాలా బాగుంటుంది. ఈ డ్రెస్ వచ్చేసి మిన్నుకి 6 months ఉన్నప్పుడు అయితే తీసుకున్నాము, అన్నప్రాసన చేసినప్పుడు. గ్రీన్ కలర్ బ్లౌజ్ చాలా బాగుంటుంది, బార్డర్ హ్యాండ్స్కి కూడా వేసింది, బాగుంది. ఇదైతే నారాయణపేట్ కాటన్ వచ్చినప్పుడు అయితే తీసుకున్నాము. ఇది ఒక 2 times వేయగానే మొత్తం సింక్ అయిపోయింది డ్రెస్ అయితే. మనం ఐరన్ చేయకుండానైతే ఇక డ్రెస్ వేస్ట్ వేయడం కూడా. కానీ చాలా బాగుంది డ్రెస్, క్వాలిటీ కూడా బాగుంది. చూడండి ఇదైతే బ్లూ కలర్లో వచ్చేసి మా చెల్లె కుట్టింది. ఇది ప్రిల్స్ టైప్ కుట్టింది నెట్ ఫ్యాబ్రిక్లో. పైన అయితే సపరేట్గా క్లాత్ తీసుకొని అయితే వేసాము. చాలా బాగుంటుంది ఈ డ్రెస్ కూడా. మిన్నుకి చెవులు కుట్టించినప్పుడు అయితే వేసాము ఈ డ్రెస్ అయితే. చూడండి చాలా క్యూట్గా ఉంటుంది ఈ డ్రెస్ కూడా. మిన్నుకి అయితే 9 months అప్పుడు, దివాళీ అప్పుడు అయితే మా చెల్లి స్టిచ్ చేసింది ఈ డ్రెస్. ఇది కూడా చాలా బాగుంటుంది. పింక్ కలర్ బ్లౌజ్ వచ్చింది దానికి. హ్యాండ్స్ అయితే ఫ్రిల్స్ పెట్టి కుట్టింది. కిందనైతే కుచ్చులాగా బ్లౌజ్కి కింద డిజైన్ వేసి పెట్టింది. ఈ డ్రెస్ కూడా చాలా బాగుంది. నెక్స్ట్ ఈ డ్రెస్ అయితే దసరాకి మిన్నుకి మా అమ్మ వాళ్ళు అయితే తీసుకున్నారు. ఇది కూడా చాలా బాగుంటుంది. లంగా జాకెట్ కిందనైతే రెడ్ కలర్ బార్డర్, గ్రీన్ కలర్ వచ్చేసి పైన ఉంటుంది. దీనికైతే బాడీ కూడా వేసింది. బ్లౌజ్ వచ్చేసి రెడ్ కలర్లో సపరేట్గా బూటీస్ టైప్ ఉంది. ఇది కూడా సపరేట్గా క్లాత్ తీసుకొని కుట్టాము. ఫఫా హ్యాండ్స్ అయితే పెట్టేసింది. దీనికి కింద కూడా ప్రిల్స్ ఇచ్చేసి పెట్టింది. మ్యాక్స్ అన్ని డ్రెస్సెస్కి అయితే కింద ప్రిల్స్ లాగానైతే పెట్టేస్తుంది. క్యూట్గా ఉంటుంది ఈ డ్రెస్ కూడా. చిన్నపిల్లలు బాగుంటుంది అలా పెడితే. ఇది వచ్చేసి స్కై బ్లూ కలర్ వచ్చేసి నెట్ ఫ్యాబ్రిక్లో అయితే తీసుకున్నాము మిన్నుకి. ఈ డ్రెస్ కూడా చాలా బాగుంటుంది. కిందనైతే డిజైన్ వచ్చేసి ఇది నైట్ టైంలో వేస్తే మాత్రం చాలా బాగుంటుంది. ఇట్లా షైనింగ్ ఇస్తుంటుంది డ్రెస్ అయితే. లోపల మిన్నుకి ఇట్లా నెట్ ఫ్యాబ్రిక్ కుచ్చకుండానైతే లోపల మా చెల్లె క్లాత్తోనైతే కవర్ చేస్తుంది, చికాకు పడకుండా పిల్లలకైతే. చాలా బాగుంది. బ్లౌజ్కి కూడా ప్లెయిన్ నెట్ అయితే వేసింది. చాలా బాగుంది బ్లౌజ్ కూడా. లెహెంగా టైప్ ఇది అయితే మిన్నుకి. క్రాఫ్ట్ టాప్ లాగైనా బాగుంటుంది ఈ డ్రెస్ అయితే. ఇది మిన్నుకైతే ఇది 3 meters అట్లా తీసుకొని కుట్టాము. ఇది కూడా చాలా బాగుంటుంది. కిందనైతే పింక్ కలర్ క్లాత్ అయితే తీసుకున్నాము, నెట్ ప్లెయిన్ క్లాత్. కింద ప్రిల్స్ పెట్టడానికి సపరేట్గా చాలా బాగుంది కింద. ఇంతవరకు అయితే మిన్నుకి ఈ డ్రెస్ వేయలేదు మేమైతే. చాలా లెంతీగా కుట్టింది. ఇప్పుడు మిన్నుకైతే పర్ఫెక్ట్ వస్తుంది. హ్యాండ్స్కి కూడా మిన్నుకైతే నెట్ ఫ్యాబ్రిక్స్తో కుచ్చులు పెట్టి కుట్టింది. మేమైతే నెక్ దగ్గర అయితే చిన్న చిన్న కుందన్స్ అయితే అతుకు పెట్టాము. చాలా బాగుంటుంది. చూడండి దగ్గర నుండి అయితే చూపిస్తున్నా, చూడండి ఎలా ఉందో చెప్పండి. ఈ ఫ్రాక్ అయితే చాలా బాగుంటుంది, నాకైతే చాలా ఇష్టం ఈ ఫ్రాక్. చూడండి చాలా లెంత్, గేర్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది ఈ డ్రెస్కి అయితే. చూడండి ఈ డ్రెస్ అయితే మా ఫ్రెండ్ సారీ తీసుకుంటే అందులో బ్లౌజ్ పీస్ అయితే మిన్నుకి కుట్టమని ఇచ్చింది. ముందుకైతే పెద్ద బార్డర్ పెట్టేసాము లాంగ్ది, వెనకాల సైడ్ షార్ట్ బార్డర్ అయితే పెట్టి మా చెల్లె సెట్ చేసింది. కానీ చాలా బాగుంది. ఇదైతే సారీలో క్లాత్ అని ఎవరు అనుకోరు, సపరేట్గా తీసుకొని కుట్టిందని అనుకుంటారు. దీనికైతే సపరేట్గా క్లాత్ తీసుకొని బ్లౌజ్ అయితే కుట్టింది. కిందనైతే సేమ్ మళ్ళీ ప్రిల్స్ పెట్టి హ్యాండ్స్కి కూడా చిన్నగా ప్రిల్స్ అయితే పెట్టింది. చాలా క్యూట్గా ఉంటుంది ఈ డ్రెస్ కూడా మిన్నుకి వేస్తే. ఇప్పుడైతే మిన్నుకి అన్నీ షార్ట్గా కాకుండా మా చెల్లె క్లాత్ కూడా ఫోల్డ్ చేసి పెట్టేసింది మొత్తం. ఈ డ్రెస్ ఇది కూడా మిన్ను 21st డేకి అయితే తీసుకున్నారు ఇది అమ్మ వాళ్ళు. ఇదైతే చాలా బాగుంటుంది మిన్నుకైతే. ఇప్పుడైతే చాలా షార్ట్ అయిపోయింది, ఎందుకంటే 21st డేకి తీసుకున్నాం కదా. ఇప్పుడైతే షార్ట్ అయింది. అది స్కర్ట్ అయితే బాగుంది, పైది బ్లౌజ్ అయితే చాలా షార్ట్ అయింది. ఆ బ్లౌజ్ కూడా మళ్ళీ సపరేట్గా తీసుకొని వేయాలి మిన్నుకి.
గ్రీన్ కలర్లో గ్రీన్ కలర్లో అయితే ఉంది చూడండి, చాలా బాగుంటుంది. బ్లౌజ్ కూడా చాలా షార్ట్ అయిపోయింది ఇప్పుడు, ఎందుకంటే 21st డేది కదా. కింద లేస్ లాగా బార్డర్ వేసి కుట్టేసింది ఆ పట్టు క్లాత్ తీసుకొని. చూడండి ఫుల్ అవుట్ఫిట్ అయితే ఇలా ఉంటుంది. కాకపోతే డ్రెస్ అయితే చాలా బాగుంది, లంగా జాకెట్. ఇదైతే మిన్నుకి ప్లేన్ నెట్ పింక్ కలర్ అయితే తీసుకున్నాము. 10 మీటర్స్ అయితే తీసుకున్నాం, మదర్ అండ్ డాటర్ డ్రెస్ లాగా కుట్టించుకుందామని. కాకపోతే మిన్నుకు ఒక్కదానికి కుట్టేసరికి 7 మీటర్స్ అయిపోయింది, ఇంకా 3 మీటర్స్ అలానే ఉంది. మళ్ళీ కొంచెం మిన్ను పెద్దగా అయినా కూడా దానికి ఇంకొక లేయర్ అటాచ్ చేయొచ్చు అని చెప్పేసి మా చెల్లె క్లాత్ అలానే పెట్టింది. హ్యాండ్స్కి కూడా పఫ్ హ్యాండ్స్ లాగా మొత్తం లేయర్ ఇట్లా కుచ్చులు కుచ్చులు లాగా పెట్టింది. చూడండి 2 ప్రిల్స్ లాగా 2 ప్రిల్స్ పెట్టేసింది. అక్కడ నెక్ దగ్గర మేము డిజైన్ కూడా లేస్ తీసుకొని అటాచ్ చేసాము. చాలా బాగుంటుంది ఈ డ్రెస్ కూడా. ఇదైతే ఫొటోస్లో రెడ్ కలర్ లాగా కనిపిస్తుంది, కాకపోతే అందరు ఇది కొన్న డ్రెస్ అని అడిగారు. కాకపోతే ఇదైతే మా చెల్లెనే కుట్టింది. డ్రెస్ అయితే నాకు చాలా 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 ఇష్టం. ఈ డ్రెస్ కూడా మిన్నుకైతే కుచ్చకుండా సాఫ్ట్ నెట్ అయితే తీసుకున్నాము, చాలా బాగుంది. ఈ లంగా జాకెట్ వచ్చేసి మా అత్తమ్మనైతే తీసుకుంది బొడ్రాయి పండుగప్పుడు మిన్నుకి వేద్దామని చెప్పేసి మా అత్తమ్మ తీసుకుంది. దీనికైతే మేము సపరేట్గా క్లాత్ తీసుకొని దానిలో వచ్చిన బ్లౌజ్ అయితే కుట్టించాలి. సపరేట్గా క్లాత్ తీసుకొని అయితే దీనికి మేము మగ్గం వర్క్ అయితే సపరేట్గా వేయించాము. అసలు మగ్గం వర్క్ డిజైన్స్ కూడా దొరకలే, మేమే ఇన్స్టాలో చూసి రీల్స్లలో యూస్ అయితే ఈ డిజైన్ అయితే వేయించాము. చాలా బాగుంది. మిన్నుకైతే కుచ్చకుండా మా చెల్లెనైతే చాలా బాగా నీట్గా స్టిచ్ చేసింది. ఇదైతే చాలా బాగుంది. మిన్నుకు ఆ లంగా జాకెట్ వేసినప్పుడు కొంచెం చెబ్బీగా కనిపించింది, నార్మల్ అన్ని డ్రెస్లలో బక్కగా కనిపిస్తుంది, ఇందులో అయితే కొంచెం బెటర్గానే కనిపించింది. చూడండి ఫుల్ డ్రెస్ ఎలా ఉందో. ఇదైతే మేమైతే ఒక సారీ అయితే తీసుకున్నాము, మదర్ అండ్ డాటర్ డ్రెస్ అయితే తీసుకున్నాము. సేమ్ కుట్టింది మా సిస్టర్ అయితే. మిన్నుకైతే ప్రిల్స్ పెట్టి కుట్టింది. పైన క్లాత్ అయితే మేము సపరేట్గా తీసుకున్నాము, సపరేట్గా తీసుకొని వేయించాము. టోటల్ సారీ మా ఇద్దరికైతే కంప్లీట్ అయిపోయింది. మిన్నుకి హ్యాండ్స్కి చిన్నగా లేయర్స్ లాగా పెట్టేసింది, ముందు కూడా 2 లేయర్స్ టైపు పెట్టేసింది. వెనకాల నాడలు ఆల్మోస్ట్ అన్ని డ్రెస్సెస్కి అయితే నాడలు పెట్టేస్తుంది, ఎందుకంటే కొంచెం అడ్జస్ట్ అవుతుంది కదా, తనకు సెట్ కాకపోయినా సెట్ అయ్యేలాగానైతే ఉంటాయి. ఇదైతే ఆర్గాన్ ఈ డ్రెస్ అయితే నాకు చాలా ఇష్టం. మిన్నుది లంగా జాకెటే కలంకారీ మోడల్లో స్టార్టింగ్ అయితే తీసుకున్నాము, వచ్చిన మోడల్ లాంగ్ బార్డర్. ఇంకా మిన్నుకి ఇది కొంచెం పెద్దగా అయినా ఇప్పడానికి అని చెప్పేసి మా చెల్లి ఇంకా బార్డర్ లోపల ఫోల్డ్ చేసి అయితే పెట్టింది. దీనికి కూడా మేము సపరేట్ బ్లౌజ్ అయితే తీసుకున్నాము, సపరేట్ బ్లౌజ్ తీసుకొని స్టిచ్ చేయించాము. దీనికి కూడా బ్లౌజ్ అయితే చాలా బాగుంటుంది. చిన్న చిన్న చెమ్కీస్తో పింక్ కలర్ అయితే తీసుకున్నాము బ్లౌజ్ది, చాలా బాగుంటుంది. కిందనైతే మా చెల్లి లేస్ అటాచ్ చేసింది. దీనికి సింపుల్ అండ్ క్యూట్గా ఉంటుంది. ఈ డ్రెస్ వేస్తే కూడా బాగుంటుంది. చూడండి ఫుల్ డ్రెస్ అయితే ఇలా ఉంటుంది, చాలా బాగుంది ఈ డ్రెస్ కూడా. ఇదైతే నేను క్యాజువల్గా షాపింగ్ చేసినప్పుడు ఈ డ్రెస్ కలర్ చూసే నాకు చాలా బాగా నచ్చింది. పిస్తా గ్రీన్ టైప్లో ఉంటుంది, ఫ్లవర్స్ రోజ్ ఫ్లవర్స్ రెడ్ కలర్లో వచ్చి ఉంటాయి, చాలా బాగుంటుంది ఈ డ్రెస్. మిన్నుకు భోగి పండ్లు కోసినప్పుడు మా చెల్లెనైతే ఈ డ్రెస్ స్టిచ్ చేసి పట్టుకొని వచ్చింది మా ఇంటికి. చాలా క్యూట్గా ఉంటుంది ఈ ఫ్రాక్ కూడా. ఇప్పుడైతే మిన్నుకు కరెక్ట్ సెట్ అవుతుంది లాంగ్గా, చాలా బాగుంటుంది. చూడండి ఈ డ్రెస్ కూడా. ఇదైతే నేనైతే శారీ తీసుకున్నాను. నాకైతే ఒక డ్రెస్ కుట్టింది, సింపుల్గా లాంగ్ ఫ్రాక్ ఒకటైతే కుట్టింది. అందులో క్లాత్ బార్డర్ మిగిలితే మిన్నుకి ఆ బార్డర్ సెట్ చేసి బ్లౌజ్ పీస్ ఉంటుంది కదా, బ్లౌజ్ పీస్కి అవన్నీ అటాచ్ చేసి కుట్టింది. అసలు అది అంత సెట్ అవుతుందా అని అనుకోలేదు, కానీ ట్రై అయితే వేసింది. కాకపోతే చాలా నీట్గా చాలా బాగా కుట్టింది. దానికి ఒక బటన్ కూడా పెట్టి మదర్ అండ్ డాటర్ డ్రెస్ లాగా చాలా నీట్గా ఉంది ఆ డ్రెస్ కూడా. చూడండి చాలా బాగుంటుంది. కింద ఫ్లవర్స్ టైప్ వచ్చి మధ్యలో కూడా ప్రిల్స్ లాగా పెట్టింది. మళ్ళీ మిన్నుకైతే ఇది ఇండిపెండెన్స్ డే రోజు మా చెల్లి అందరు వేసుకుంటున్నారని చెప్పేసి మిన్నుకు కూడా సేమ్ ఇది కుట్టింది అన్నట్టు. 9 months ఉన్నప్పుడే మా కుట్టింది, ఇప్పుడు కూడా పడుతుంది. దానికి సైడ్స్కి ఎక్స్ట్రా పెట్టింది స్టిచ్చెస్, అవి ఇప్పితే మొన్న మిన్నుకి స్కూల్కి అయితే నేను వేసి పంపించాను. చాలా క్యూట్గా ఉంది ఆ డ్రెస్లో అయితే. ఇప్పుడు కొంచెం లెంత్ తక్కువ అవుతుంది అయినా కానీ బాగుంది డ్రెస్లో అయితే.
ఇది ఆర్గాంజా స్టార్టింగ్లో వచ్చినప్పుడు అయితే మా చెల్లి తీసుకొచ్చింది నా బర్త్డే కని. మిన్నుకి నాకు కలిపి 6 మీటర్స్ తీసుకొచ్చింది. మదర్ అండ్ డాటర్ డ్రెస్ ఇది కూడా. ఈ డ్రెస్ కూడా చాలా క్యూట్గా ఉంటుంది మిన్నుకి. పైన కూడా సపరేట్ క్లాత్తోనైతే రెడ్ కలర్లో బూటీస్ టైప్ వస్తుంది. అది కూడా తీసుకొని ఇద్దరికి సేమ్ మదర్ అండ్ డాటర్ డ్రెస్సెస్ అయితే చాలా బాగుంటుంది. హ్యాండ్స్కి అయితే ఫ్రిల్స్ లాగా పెట్టేసింది. ఈ డ్రెస్ కూడా చాలా టైమ్స్ వేసాం మిన్నుకి అయితే. చాలా బాగుంది ఈ డ్రెస్ కూడా. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. ఏ డ్రెస్ అయితే మీకు నచ్చిందో కామెంట్ చేసి పెట్టండి. ఓకేనా ఫ్రెండ్స్, మా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్ ఫ్రెండ్స్. బాయ్.